వెంటనే డిజైన్ అయిపోయిందా? లేదు, ఇది భోజనానికి ఆర్డర్. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. నేను చెప్పినట్టే మీరందరూ చెయ్యాలి. పొపెట్, వెళ్ళి క్రేన్ నడుపో. ఆగు. ఆగలేను, చేతిలో బుక్స్ ఉన్నాయి. ఈ బాక్స్ ఫుల్ గా బుక్సే ఉన్నాయి. పొపెట్ చాలా తెలివైనవాడు. ఏంటి అనుమానమా? అరే ఏంటయ్యా ఇది? వీడు ఇన్ని బుక్స్ తీసుకెళ్తున్నాడు. IAS, IPS, డాక్టర్ అన్ని ఒకే సమయంలో అవుతావా? నేను ఈ బుక్స్ ని కన్నా సార్ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. ఈ బుక్లు చదివాక నేను ఇంటెలిజెంట్ అయిపోతాను. అలాగా? అయితే ఇంటెలిజెంట్ కి స్పెల్లింగ్ చెప్పు చూద్దాం. సారీ, జీనియస్ అయిపోతాను. జీనియస్ కి స్పెల్లింగ్ చెప్పు. సరే, అయితే ఐక్యూని పెంచుకుంటాను. ఇప్పుడు ఓకేనా? నేనవుతాను ఆర్కిటెక్ట్. నేను ఈ లోకల్లో ఉన్న అందరి ఇళ్లను డిజైన్ చేస్తాను. ఆర్కిటెక్ట్ అవ్వబోతున్నావా? అసలు నీకేదైనా ఎక్స్పీరియన్స్ ఉందా చెప్పు. ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటయ్యా ఇది? ఈ హనీకి అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియడం లేదు. హనీ కాలక్షేపానికి చేసే ప్రతిభని ఎదుటి వాళ్ళకు ప్రాణగండంగా తయారవుతోంది. రండి, సార్ అక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. తను విచిత్రంగా ఏదో చేస్తున్నట్టున్నాడు. నా ఇల్లు ఎరగొట్టి గేట్ చేసావా? నేను గేటు లోపలికి వెళ్ళినా బయట ఉన్నట్టే ఉంది. పదండి, వెళ్ళి వాడిని అడ్డుకుని ఆపుదాం, లేదంటే వాడి వల్ల సమస్యలు వస్తాయి. హలో, చికి 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 చాచా, చికి 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 చాచా. నేను చిక్కి చిక్కి కాదు, నేను హనీ ద ఆర్కిటెక్ట్. ఇంకా నేనేమో డీజే బాబు. వేగం వేగం వేగంగా వెళ్తుంది నా బండి. నేను నా డ్రీమ్ హౌస్ కట్టడం కోసం ఒక ఆర్కిటెక్ట్ ని వెతుకుతూ ఉన్నాను. ఇంకా మంచిది, మిమ్మల్ని చూశాను. నేను మీ ఇంటిని కడతాను. నేను 25 ఇళ్ళని ఒకే సమయంలో కట్టాను తెలుసా? వావ్, ఒట్టి 25 మాత్రం ఎందుకు? బ్రేక్ ద డాన్స్ ఫ్లోర్ బేబీ. ఎందుకంటే బుక్ లో 25 పేజీలే ఉన్నాయి కాబట్టి. ఇలా చూడండి, నేను నా డీజే షో చేయడం కోసం బయటికి వెళ్ళాలి. నేను తిరిగి వచ్చే లోపు నా డ్రీమ్ హౌస్ ని మీరు కట్టేయాలి. ఓ యే! ఎంత త్వరగానా? అది కొత్త ఇల్లా? అవునవును, నాకు కొత్త ఇల్లే కావాలి. చికి చికి బ్యాంగ్ బ్యాంగ్. మీరు రెండో ఆర్కిటెక్టా? రెండో నెంబర్ కాదు, నాకు నెంబర్ 1 ఆర్కిటెక్టే కావాలి. అని ఇలాగా. ఓ
అయితే నేను బయలుదేరతాను. పట్టుకోండి ఈ డబ్బుని. చికి చికి బూ బూ, చికి చికి బూ. ఈ డీజేకి నిజంగానే టైం బాగాలేదనుకుంటాను. నేను ఇంటిని డిజైన్ చేస్తాను. అంతలోనే డిజైన్ అయిపోయిందా? లేదు, ఇది భోజనానికి ఆర్డర్. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. నేను చెప్పినట్టే మీరందరూ చెయ్యాలి. పొపెట్, వెళ్ళి క్రేన్ నడుపు. బన్నీ, సోఫాకి పెయింట్ చేసి అందులో దిండు పెట్టావు. పొపెట్, బెడ్ని చేయి. ఇంకా జోర్దార్, నేను నీ కోసం ఒక ముఖ్యమైన పని ఇవ్వబోతున్నాను. వెళ్ళి నా కోసం జ్యూస్ తీసుకొనిరా. రైను రావడానికి ముందుగానే పని ముగించు హనీ. నన్ను డిస్టర్బ్ చేయకు జోర్దార్. మీరు ఈ పనికి రారు. మీ అందరికి ఎక్స్పీరియన్స్ లేదు. మీరందరూ బయట రెస్ట్ తీసుకోండి. ఈ ఇంటిని నేను ఒక్కడనే కడతాను. ఇల్లు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటి ఇల్లు ఇలా కట్టావు హనీ? ఇక్కడ నాకు ఏమీ అర్థం కావటం లేదు. అక్కడ చూడు, ఏదో ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ రూమ్ లో ఒక బాల్కనీ అయినా పెట్టారు. తెలియక ఇంట్లోకి దొంగ ప్రవేశిస్తే వాడే జాలిపడి డబ్బు పెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ రైనో ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడో ఏంటో. ఒక పని చేద్దాం. భూకంపం వచ్చింది, అందుకే ఇల్లు అయిపోయిందని చెప్దాము. నోర్మై, భూకంపం వచ్చి ఒక ఇల్లే కూలుతుందా? దీనికి ఇంకో దారి ఉంది. ఏంటో దారి? ఆ దారిలో కూడా బిల్డింగ్ కట్టాలా ఏంటి? లేదురా గాడిద, రైనో ఇంటికొచ్చే లోపల ఇంకో డిజైన్ పూర్తి చేసి హనీ కట్టిన ఇంటిని మనం బాగు చెయ్యాలి. లేదు, ముందుకి నుంచి నేను వెళ్ళిపోతాను, వదిలేయండి. ఈ ఇంట్లో ఎక్కడ ఏముందో ఏమీ అర్థం కావడం లేదే. ఓకే, స్టెప్ 1 స్టార్ట్. ఇంకా కొన్ని చేంజెస్ మిగిలి ఉన్నాయి. ఆ రైను రావడానికి ముందుగా అది కూడా మనం త్వరగా చేసేద్దాం. రైనో కోపంగా ఉన్నట్టున్నారు. ముందు నన్ను నేను సెల్ఫీ తీసుకుంటాను. తన్నులు తిన్న తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఫోటో వేసుకోవచ్చుగా. ఏమైంది?
హనీ మీద కోపడతారనుకున్నాను. హనీ మీద కోపమా? ఏంటి ఆటలాడుతున్నారా? నా డీజే పార్టీకి ఎవరూ రాలేదు, అందువల్లే నేను కోపంగా ఉన్నాను. అన్ని టికెట్స్ నేనే కొనాల్సి వచ్చింది. కానీ ఈ యూనిక్ అయిన ఇల్లుని చూసిన తర్వాత నా కోపం మొత్తం ఎగిరిపోయింది. చిక్కి చిక్కి చౌ చౌ. నేను ఎదురు చూసింది కూడా ఇటువంటి డ్రీమ్ హౌస్ నే. ఇదే ఇతని డ్రీమ్ హౌస్ అయితే ఇతని డ్రీమ్ డెస్టినేషన్ ఖచ్చితంగా అడ్డదిడ్డమైన దారి అయి ఉంటుంది. ఏంటి అనుమానమా? వావ్, నేను పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఇక్కడికి వచ్చే స్నానం చేస్తాను. సూపర్ డిజైన్. ఓ యే. మీ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని లిఫ్ట్ లో కూడా మెట్లని ఏర్పాటు చేశాం. వావ్, అవును, టీవీ ఎక్కడుంది? మీ టీవీని బయట పెట్టాము. అప్పుడే మీరు టీవీ చూస్తూ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే నువ్వు టీవీ చూసేటప్పుడు నీకు దాహం వేసిందంటే నువ్వు నీళ్లు తాగడానికి నీళ్ల పైపు గ్లాసు కూడా పెట్టావు. ఓ వావ్, ఇటువంటి వసతులన్నీ బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో కూడా లేవు. నాకు ఈ ఇల్లు భలేగా నచ్చింది. సూపర్ గా మీరు డిజైన్ చేశారు. పక్కనున్న ఇల్లులన్నీ చూస్తుంటే నా ఇల్లే యూనిక్ అయిన ఇల్లులా కనిపిస్తోంది. చాలా మంది నా ఇంటి బయట నిలబడి సెల్ఫీ అంతా తీసుకుంటారు. బ్రేక్ ద డాన్స్ ఫ్లోర్. యాహూ! థ్యాంక్ యూ హనీ, థ్యాంక్ యూ. అరే, ఇది నా బాధ్యత. ఏంటి బాధ్యత లేక గాడిద గుడ్డ? ఇంకా వేరేదైనా పనున్నా గానీ మా అందరికి చెప్పండి. ఇంకో పనుంది. అరే, ఇప్పుడు ఇంకేం పనుంది? చికి చికి చాన్ చాన్, పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద హ్యాండ్. ఈ రోజు నా కొత్త ఇంట్లో పార్టీ. నా డీజే పార్టీలో మీరందరూ వచ్చి డాన్స్ చేయాలి. నేను మీ నలుగురిని ఇన్వైట్ చేస్తున్నాను.